అందరికీ నమస్కారం. నా పేరు ఎంబీఎస్ఎస్ కౌశిక్. ముందుగా ఒక విషయం చెప్పాలి మీ అందరికీ. భారతరత్న శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు గారి గురించి పూర్తిగా మాట్లాడే స్థాయి అయితే నాకు లేదు. కానీ ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని నేను భావిస్తున్నాను. ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండియన్ టు నో అబౌట్ హిమ్. పివి నరసింహారావు గారు మన భారతదేశానికి 9వ ప్రధానమంత్రిగా సేవలందించి దేశ ఆర్థిక సంస్కరణలకు బలమైన పునాది వేసిన దూరదృష్టి గల నాయకుడు. 1991లో దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు భారతదేశ భవిష్యత్తును మార్చేశాయి. అందుకే అనుకుంటా బహుశా ఆయనను ఆధునిక భారత ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా గుర్తిస్తారు. ఆయన కేవలం గొప్ప నాయకుడు మాత్రమే కాదు, బహుభాషా పండితుడు, తెలుగువారి గర్వకారణం కూడా. అలాంటి మహానీయుడైన పివి నరసింహారావు గారి 105వ జయంతి వేడుకల్లో భాగమవడం మా అదృష్టంగా నేనైతే భావిస్తున్నాను. అండ్ అదృష్టంతో పాటు ఎంతో గౌరవం కూడా. ఈ అవకాశాన్ని మాకు కల్పించిన చాణుక్య యూత్ వింగ్ యువజన విభాగం విశాఖపట్నం వారికి నా కృతజ్ఞతలు. భవిష్యత్ తరాల అభివృద్ధి కోసం పనిచేసే వేదిక కూడా. ఈ కార్యక్రమం ఉదయం పివి నరసింహ గారి విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించడం ద్వారా ప్రారంభమైంది. అండ్ ఆల్సో ఫాలో ఆన్ టు దెమ్ దస్పల్లా హోటల్లో సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ప్రజా సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశానికి పలువురు గౌరవ అతిథులు, బ్రాహ్మణ సంఘ పెద్దలు, రాజకీయ నాయకులు మరియు సమాజ ప్రముఖులు హాజరై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. దీని ద్వారా మాకు యాజ్ ఎ యూత్ we got to know many more knowledge about him, and it's like a pathway for us to continue our